అందరిని షాక్ గురి చేస్తూ ఎలిమినేట్ అయిన అభయ్ నవీన్ గారు మనతో ఉన్నారు. సో, ఆయన్ని ఒకసారి పలకరించి ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు హౌస్ నుంచి బయటకు వచ్చాక? స్పెషల్‌గా ఆయన మనకి జైత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ గురించి ఆయన ఇస్తున్న ఈ బైట్ మీకోసమే. సో, లెట్ అస్ స్పీక్ విత్ అభయ్ నవీన్ గారు. హలో సార్, ఎలా ఉన్నారు? హలో, బాగున్నాను. బాగున్నారా మీరు? నేను బాగున్నానండి. మీరు థర్డ్ వీక్ ఎలిమినేట్ అయ్యారు కదా! మీ ఫ్యాన్స్ అందరూ అయితే మటుకి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదొక అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని అంటున్నారు. సో, మీరు వాళ్ళకి ఏం చెప్తారు? నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీరు స్టిల్ నా సైడ్ ఉండి నా పెయిన్ మీరు అర్థం చేసుకున్నందుకు. డెఫినెట్గా నేను కొన్ని పదాలు వదిలేసినందుకు, మీరు నన్ను నమ్మినందుకు నేను మీకు కూడా సారీ చెప్తున్నా. అది అనకుండా ఉంటే బాగుండేది. కానీ ఏది నా కాన్షియస్నెస్తో అనలేదు, నా లోపల ఒక పెయిన్తో మాట్లాడిన మాటలే అవి. కానీ నాకు ఒక్కటి వార్నింగ్ వచ్చుంటే అది వేరేలాగా ఉండేదని నేను అనుకుంటున్నా. సో అండ్ ఒక వార్నింగ్ ఇచ్చిర్రు అందరిని నిల్చోబెట్టి, కానీ అందులో ప్రాపర్గా ఎవడు మిస్టేక్ అని అర్థం కాలేదు. ఎందుకంటే గేమ్ రూల్స్ అంటే నాకు తెలిసినంత మటుకు ఫిజికల్ డ్యామేజ్, మైకులు చక్కగా పెట్టుకోవాలి అండ్ రూల్స్ పాటించాలి అండ్ పాటలు పాడకూడదు, కంటిన్యూస్గా సిగరెట్ తాగుతున్నప్పుడు మాట్లాడద్దు, ఈ రూల్సే ఉన్నాయి. సో నేను అవే అనుకుంటా తప్ప, కానీ సడన్గా నా మీద ఎందుకు టాపిక్ డైవర్ట్ అయిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆబ్వియస్లీ నన్ను కన్ఫెషన్ పిలిచి అవే నువ్వు ఏది పడుతుంది మాట్లాడగానే ఉంటే, ఈరోజు మీ నమ్మకాన్ని నిలబెట్టి బరాబర్ నేను ఫినాల్ దాకా వెళ్తుండే. నాకు ఆ ఆపర్చునిటీ రాలేకపోయింది, బట్ వచ్చింటే బరాబర్ మళ్ళీ చేస్తా. బట్ సో సారీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు. ఎందుకంటే నేను కూడా డిసప్పాయింట్ అయినా. నేను ఇంత జల్దీ వస్తాను అసలు ఎక్స్పెక్టే చేయలేదు నేను. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు సెల్ఫ్ నామినేషన్ తీసుకోవడమే దీనికి ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి, అతను తీసుకోకుండా ఉండాల్సింది మన అబ్బాయి అని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. మీరు ఏ ఉద్దేశంతో ఆ టైంలో సెల్ఫ్ నామినేషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఒకటే అన్న, గాడ్ ప్రామిస్ చెప్తున్నా, మా నాన్న వాచ్ వాడు నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు వానికి ఏదో ఒకటి రీపే చేయాలని అనుకున్నా, నా వల్ల ఏదైనా ఆప్షన్ ఉంటే. సో అది చీఫ్గా నేను నామినేట్ అయినప్పుడు నా పాయింట్ ఏముండే అంటే, వాడిని పక్కకు పిలిచి నువ్వు నామినేట్ అయితే, పాపం వాడు అప్పటికే 2 సార్లు 3 సార్లు నామినేట్ అయినా నిఖిల్. సో నువ్వు నామినేట్ అయితే బయటకు వస్తావన్న నమ్మకం నీకుందారా అని అడిగిన. నాకు లేదు మామ అని అన్నాడు. నీకుందా అన్నాడు. నాకు కూడా లేదురా అన్నాడు. ఇద్దరి దగ్గర ఆప్షన్ లేనప్పుడు ఒక రీపే కింద నాకు అనిపించింది, నేను ఒక సాక్రిఫైస్ లాగా చేస్తే నాకు అట్లీస్ట్ ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ జనాలు కూడా చూస్తున్నారు ఏంటంటే, ఆప్షన్ లేక వీడు నామినేట్ అవుతున్నాడు కాబట్టి వీడు డెఫినెట్గా హౌస్లో డిజర్వింగ్ అని ఆడియన్స్ నమ్మి ఓటేస్తారు అన్న ఒక ఇంట్రెస్ట్తో నేను వెళ్ళి నామినేట్ అయినా. కానీ నేను ఆడికి వెళ్ళి మా డాడీ వాచ్ ఇచ్చిండు కాబట్టి నేను నామినేట్ అవుతున్నాను నేను అంటే, అదొక సింపతి డ్రామా లాగా అవుతుంది. నేనే మణికంఠను సింపతి మనం ప్లే చేయొద్దురా, అందరికీ ఎమోషన్సే ఉన్నాయి, ఆ ఎమోషన్స్తో మనం గేమ్ ఆడొద్దు, హానెస్ట్గా ఆడాలని నేనే చెప్పి నేను సింపతి కార్డు ప్లే చేస్తే నా మాటలకు వాల్యూ ఉండదు. కాబట్టి నేను అది బయట చెప్పాలని అనుకోలేదు. సో అందుకనే నేను బయటకు వచ్చినా కూడా నేను దానివల్ల బయటకు వచ్చినా నేను ఫీల్ అవ్వట్లేదు. ఆ డెసిషన్ కూడా నేను డిసప్పాయింట్ అవ్వట్లేదు. ఏదో జరిగింది, అది జరిగింది అనేది నాకు తెలిస్తే బాగుండేది. ఇంకో విషయం ఏంటంటే సార్, ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు మీకు ఇన్స్టాగ్రామ్లో. మేబీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. 100% అది రీజన్ అనుకుంటున్నాను నన్ను. ఎందుకంటే ఉన్న అందరిలో అసలు తక్కువ ఫాలోవర్స్ ఉన్నది ఇన్స్టాలో నాకే. సో మేబీ దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. నాకు 1 lakh ఫాలోవర్స్ ఏమైనా ఉండుంటే కథ వేరే ఉంటుండే. నెక్స్ట్ ఇప్పుడు పెరుగుతారు సార్, మీ క్యారెక్టర్ చూసాక ఇప్పుడు పెరుగుతారు గ్యారెంటీ. చేయాలని కోరుకుంటున్నా, చూడాలి ఏమవుతుందో. బట్ స్టిల్ వాళ్ళ గురించి అయితే ఫైట్ చేస్తాడు డెఫినెట్లీ. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సార్, బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే, విజయస్ అన్ని అలాగా, లేదంటే కొత్త మూవీస్. మీరు మిమ్మల్ని ఏ రకంగా చూడొచ్చు నెక్స్ట్ నుంచి, బిగ్ బాస్ తర్వాత నుంచి? అన్న హానెస్ట్గా నేను మళ్ళీ సినిమాలు తీస్తా, సినిమాలే తీస్తాను. నాకు యాక్టింగ్, డైరెక్షన్ ఇవి రెండే ఇష్టం, అవి రెండే చేస్తాయి. ఇంకా దాని ఫర్దర్గా ఇంకేం చేయాలి, నెక్స్ట్ చేయలేము. ఓకే సార్, మీ ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మీరు? అదే అమ్మాయిలు అయితేనేమో ప్రేరణ ఆర్ సీత, అబ్బాయిలు అయితేనేమో ఈదర్ నిఖిల్ ఆర్ నబీల్. ఎందుకంటే చాలామంది ఈ పర్టికులర్ పాయింట్ ఎందుకంటున్నా అంటే, చాలామంది అమ్మాయిలు గెలవాలని కోరుకుంటున్నారు ఈ సీజన్. సో అట్లా ఆ కాంటెక్స్ట్ పైన చెప్తున్నా. నిఖిల్ మీ ఫ్రెండ్ అని, ఆయన ఏమైనా గెలిచే ఛాన్సెస్ ఉంటాయని అంటున్నారు? అట్లేం లేదు. సో నిఖిల్ నా ఫ్రెండ్ అని కాదన్న, నిఖిల్ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ ఎమోషనల్లీ అండ్ గేమ్ పరంగా, ఫిజికల్లీ. కానీ వాడి ఎమోషన్స్ డామినేట్ చేస్తున్నాయి. అది అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగా నిఖిల్ నాకు పోయే వరకు తెలియదు, పోయినాక వాడు తెలియని ఒక బాండింగ్ ఏర్పడ్డది మాది. సో హానెస్ట్లీ యాజ్ అ ఫ్రెండ్ వాడు గెలవాలని కోరుకుంటున్నా. నేను కూడా మీ ఫ్యాన్స్ లాగా మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ వన్స్ అగైన్ ఒకసారి హౌస్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏం నేర్చుకోలేను నేను అంటే, మన చుట్టూ ఉన్నోళ్ళు మనల్ని నెగిటివ్ చేయాలంటే ఎక్కడైనా చేస్తారు. సో అందరూ మనోళ్ళు కదా నేర్చుకున్నా. బిగ్ బాస్ వల్ల నేను బాగా నేర్చుకుంది ఏం తెలుసా, బిగ్ బాస్ హౌస్ గురించి కాదు,
హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చే లోపు నా అనుకున్న నా వాళ్ళు కాదని తెలుసుకుంది. బయట కొందరిని బాగా గుడ్డిగా నమ్మిన వాళ్ళు నా వాళ్ళు కాదని తెలుసుకుంది. నాకు ఇస్తే 100% పోతా. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన, కెమెరాగా చెప్పిన, బై మిస్టేక్ ఈ కనుక నేను ఉంటే నాకు తెలిసింది ఇప్పుడు నేను ఏం మిస్టేక్ చేస్తాను, అది రిపీట్ కాదు, సీనియర్లో కాదు, నేను బయటకు రాను, నేను చూపిస్తాను 100% ఆనెస్ట్గా. ఎందుకంటే నేను ఆడలేక చూపించిన అనుకున్నారు, కానీ డ్యామేజ్ అయితే నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది కదా నాకు అనుకున్నాను. ఇప్పుడు నేను డ్యామేజ్ అయిన పర్లేదు ఎట్లా ఆడతాను నేను ఇప్పుడు ఎదురు చూపిస్తాను అంతే. అంటే అందరు అన్నారా, నాయన అదే చెప్తున్నా, అందరు అన్నారు నాయే వేసిరాడా, నాయే వేసి ప్రతి ఒక్కరు తిట్టిండన్నా. ఎందుకు తిట్టాల్సి వచ్చిందంటే అంతకుముందు 3 రోజులు ఓన్లీ చపాతీ దోశ తింటుంటా పట్టింది. ఫస్ట్ ఆడ గంట టైమర్ ఉన్నది, గుర్తు సగం ఉండలేదు అనుకో అన్న, వాడు తినకుండా పండాల్సి వస్తుందా, ఇంకేం మాట్లాడాలంట టాస్క్. సో అది నా బాధ, అవుట్ ఆఫ్ దాన్ని ఏమంటారు, ఒక బాధతో వచ్చిన మాటలు అవన్నీ. ఎందుకంటే తినడానికి పెడుతున్నా తినకుండానే పెడుతున్నా టాస్క్ అని నాకు ఒక బాధతో వచ్చిన మాటలు అవి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అన్న, నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్, ఆడ జరిగిందంతా వేరే, కానీ బయటకు ఒక విలన్ లాగా చూపించినాడు. ఏ సెల్లే అన్నారు, ఎవరు అన్నారన్న సెల్లెత్తికి. నేను మంచిగా వాచ్ పెట్టుకుని సీజన్ అంతా ఆడదాం, మా నాన్న వాచ్ నాతో ఉన్నట్టు అనుకుంటే బయట ఎంతమంది ఎన్ని మిమ్స్ చేసినో కథం నాకు నోటికి అబ్బాయి వాచ్ పెట్టుకోకుండా అని ఇచ్చారు. అది దిక్కుటాకి నాకు అర్థం కాలే అన్న, నిజంగా చెప్తున్నా. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, నేను బరాబర్ ఫీల్ అవుతా కదా. నేను చెప్తున్నా కదా, నాకు వైల్డ్ కార్డు 2 ప్రూవ్ చేయాలని. వీడు ఫిజికల్ గా ఆడలేకపోయాడు, గివ్ అప్ ఇచ్చిండు అన్నారు కదా. నేను నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది, దానికి ఎఫెక్ట్ కావద్దని చెప్పేసి నేను ఆడినా. ఇప్పుడు బరాబర్ వైల్డ్ కార్డ్ వస్తే ఫిజికల్ గా ఎంత డ్యామేజ్ అయినా పర్లేదు, నేను పోయి ఆడి నేను గివ్ అప్ చేయకుండా నేను ఫైటర్ అని వాళ్ళ కోసమైనా ప్రూవ్ చేస్తాను. అదే అన్నారు కదా, ఇదే నేను చాలా సార్లు నా పిల్లల గురించి ఏంటంటే, అరే మా పిల్లానికి నేను వదిలిపెట్టిన కదా, చాలా క్యాజువల్ వర్డ్ అన్నది, మా పిల్లం అనేది చాలా క్యాజువల్ వర్డ్. సో అది ఆ కంటెక్స్ట్ ఎప్పుడు తెలియదు. ఇప్పుడు అది ఒక్క పదం, వాళ్ళని పెళ్ళాం అంటే వీరేంద్ర పెళ్ళాం అంటే సేమ్ ఎట్లయితే ముండా అన్న దాని గురించి మాట్లాడినో ఇది అంతే. ఇప్పుడు పెళ్ళాం అనేది మా వైఫ్ అని కొందరు అంటారు, అరే నా పెళ్ళాం మంచిగా చూసుకుంటుంది నన్ను, ఆ కాంటెక్స్టే వేరే. సో దాన్ని ఇక్కడ ట్రిగ్గర్ చేసేసరికి మీకు ఎఫెక్ట్ అయింది తప్ప, కానీ వాంటెడ్ లేని మాటలు కాదు, చాలా సరదాగా. దాని ముందు వేరే వాళ్ళు చాలా అన్నారు, ఆ అన్నిటి నుంచి వచ్చి ఇంకో మాట అన్నారు. సో ఇదేమి ప్లే చేయలేదు వాళ్ళు, నాకు ప్లే చేసేసరికి నన్ను ప్లే చేసిన వాళ్ళు నేను అయ్యేం పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళు చూసినే మాట్లాడతారన్న. సో నేనేం తప్ప ప్లీజ్ తీసుకొద్దాం అనుకున్నా, కార్డు తీసుకొచ్చి ఏం లేదన్న, ఏం పని ఉంటుంది అన్న నా మీద ఫోకస్ చేయడానికి. మా అయితే నేను రోజు పట్టుకున్నాను, ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి ప్రెజర్ వాళ్ళదే, ఎవరి కష్టాలు వాళ్ళదే. అయినా నన్ను ఇష్టపడితే నన్ను ఫాలో అవుతారు, ఇష్టపడకపోతే లైఫ్ తీసుకుంటారు. వాళ్ళకి ఇంకా వేరే లైఫ్ ఉంటుంది డెఫినెట్ గా. దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏమో అన్న, 12 ఏళ్ళ 10 ఏళ్ళ కెరియర్ లో నేను చాలా మంచి పేరు తెచ్చుకున్నాను, అయినా నాకు సినిమాలు రాలేదు. నెగిటివ్ వల్ల నాకు పెద్ద లైఫ్ పోతుంది అనేది ఏముండదు. నేనేం చెప్పా, వాళ్ళు చాలా ప్లాంట్ వస్తారు, ఇప్పుడు వాళ్ళే చాలా తెలివిగా వస్తారు. వాళ్ళతో హౌస్ హోల్డ్ జాగ్రత్త ఉండాలని చెప్తాను. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ.